వెళ్ళి మరి ఏలి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క చిట్కాను తెలుసుకుంటారు. యొర్దాను నదిలో 7 సార్లు మునిగి లేవమంటే నేను చాలా చాలా మందులు వాడాను, పసర్లు వాడాను, ఇన్ని చేసినా సరే ఏం తగ్గలేదు, ఈయనేంటి జస్ట్ నీళ్ళలో మునిగి లేవమంటాడు ఏంటి అని చెప్పి అనుకుంటే తన పక్కన దాసులు ఉంటారు, అయ్యా అన్నీ చేసాం, అన్నీ ట్రై చేసాం, ఇది కూడా ట్రై చేద్దాం అయ్యా, ఏం జరిగితే జరిగింది చెప్పాడు కదా అయ్యా అని అంటే సరే అని బయలుదేరుతారు. 6 సార్లు మునిగినా ఏమీ లాభం లేకపోయింది, మార్పు లేదు. 7వసారి మునిగి లేచేసరికి చిన్న పిల్లల వంటి శరీరం వలె తన శరీరం మారడం గమనించాడు. కాబట్టి ఆ చిన్నది యజమానుడి పట్ల చూపించినటువంటి విధేయత, నమ్మకత్వము, మంచితనము మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలని బైబిల్ తెలియజేస్తుంది. ఇంకొకరిని గమనిద్దాం.